తెలంగాణ రైతులకైతే గొప్ప శుభవార్త అనమాట. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులైతే రైతుల ఖాతాలో జమ అవుతున్నట్లయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగిందనమాట. ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు రైతుల ఖాతాలో జమ అవుతాయి అనేది నేనైతే ఈ వీడియోలో తెలియజేస్తాను అనమాట. ప్రభుత్వం చెప్పిందే నేనైతే యాస్టీస్గా చెప్పడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరైతే ఈ వీడియోని అయితే పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే ఈ రైతు భరోసాకి అర్హులు ఎవరెవరు, అంటే ఈ రైతు భరోసా ఎవరెవరికి జమ అవుతుంది అనేది నేనైతే వీడియో తెలియజేస్తాను. అలాగే మీరు కనుక రైతు భరోసాకి అర్హులా కాదా అని అయితే ఈ వీడియో కనుక పూర్తి వరకు అయితే చూసినట్లయితే మీకైతే క్లారిటీగా అనేది అయితే అర్థమవుతుంది అనమాట. మీకైతే స్పష్టత అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని అయితే దయచేసి అయితే ఒక పూర్తి వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట. అలాగే ఈ వీడియోని ఇప్పుడైతే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఈ వీడియోని మీ తోటి రైతులకు కూడా షేర్ అయితే ఇచ్చేయండి అనమాట. వాళ్ళు కూడా ఈ యొక్క సమాచారాన్ని అయితే తెలుసుకోవడం అయితే జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకైతే ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే రైతు భరోసా వచ్చేసి రైతు భరోసాకి ఎవరెవరు అర్హులు అంటే ఖచ్చితంగా వాళ్ళైతే 10 ఎకరాల కంటే ఎక్కువ ఉండొద్దు అనమాట. 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అనేది అయితే అర్హులు కానట్లే. అలాగే వాళ్ళు పన్ను కట్టొద్దు, అలాగే వాళ్ళకి కొండలు గుట్టలు స్థలాలు ఉండొద్దు అనమాట. ఖచ్చితంగా సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా అనేది అయితే ఈ స్పష్టత అనేది అయితే క్లారిటీ అయితే ప్రభుత్వం అయితే తెలియడమే జరిగింది. అలాగే ఈ రైతు భరోసా అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఈ రైతు భరోసా వచ్చేసి అయితే ఆగస్టు ఫస్ట్ వీక్లో అంటే ఆగస్టు మొదటి వారంలో ఈ రైతు భరోసా అనేది అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మొదటి వారంలో ఒక విడత అనేది అయితే రైతులకైతే అందించడం అయితే జరుగుతుంది. మొదటి విడత వచ్చేసి అయితే 1 ఎకరం ఉన్న రైతులకైతే ఈ రైతు భరోసా అనేది అయితే 1 ఎకరం ఉన్న లోపు అందరికైతే రైతు భరోసా అనేది అయితే మొదటి వారంలో ఆగస్టు మొదటి వారంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. అలాగే ఈ రైతు భరోసా వచ్చేసి అయితే మొత్తం 4 విడతలు అయితే పెట్టడం అయితే జరిగింది. 4 విడతల్లోగా ఈ రైతు భరోసా అనేది అయితే పూర్తి చేస్తామని అయితే ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే స్పష్టత అయితే తెలియడమే జరిగిందనమాట. 4 విడతలు అయితే అందరికీ ఇప్పుడు రుణమాఫీ లక్షలోపు ఎలా పడ్డదో 1 ఎకరం ఉన్న లోపు అందరికీ అలా పడుతుంది అనేది ప్రభుత్వం అయితే క్లారిటీగా స్పష్టతగా అయితే తెలియడమే జరిగిందనమాట. ఇంకా కనుక మీకు కనుక ఈ రైతు భరోసా గురించి ఏదైనా డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద ఉన్న కామెంట్ చేయండి అనమాట. మీకు కనుక పాత రైతు బంధు బుక్ అనమాట, రైతు బంధు పుస్తకంలోనే రైతు బంధు ఎలా జమ అయిందో ఇది కానీ అలా జమ అవుతుంది. కాకపోతే కొండలు గుట్టలు స్థలాలకైతే ఈ రైతు భరోసా అనేది అయితే రాదని అయితే ప్రభుత్వం అయితే క్లారిటీగా అయితే తెలియడమే జరిగింది. అలాగే మీ యొక్క ఖాతా కనుక నడుస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. మీ ఖాతా అనేది అంటే రన్నింగ్లో ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా కనుక మీకు కనుక రైతు భరోసా మీద కనుక డౌట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అనమాట. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై హింద్.